కొడుకులు చేస్తున్న తప్పులకు రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. వైసీపీ నాయకుల అరెస్టులు రాజకీయ అరెస్టులు కాదని, డిఎస్సి అక్రమాలపై వైసీపీ చేసే ఉద్యమం ఫేక్ ఉద్యమమని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఇంటింటి ప్రచారం చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అని అంటున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి వీరస్వామి ఫేస్ టు ఫేస్. వివిధ రాజకీయ అంశాలు మనతో చర్చించేందుకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. ధూళిపాళ్ల నరేంద్రతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. మొన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అరెస్ట్ చేశారు. నిన్న ఎమ్మెల్యే మాజీగా ఉన్న విరూపాక్షను అరెస్ట్ చేశారు. ఈరోజు మాత్రం మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాను కూడా అరెస్ట్ జరిగింది. ఈ నేపథ్యంలో అరెస్టులకి ఎప్పుడు ముగింపు చేయబోతుంది, కానీ అరెస్టులకు మాత్రం భయపడే ప్రసక్తి లేదని వైసీపీ అంటుంది. ఏం చెప్తారు? నేను అనేది ఏంటంటే అరెస్టు గురించి మాట్లాడుతున్నారు, కానీ అరెస్టు చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది ఆలోచన చేయాలి ఎవరైనా. సరే, సహజంగా అపోజిషన్లో ఉన్నారు కాబట్టి మేము అరెస్టులకు భయపడమని చెప్పడం సరే. ముఖ్యంగా ఏంటంటే సిదిరి అప్పలరాజు ఎందుకు వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే కొడుకుని తప్పించడానికి తండ్రి తన పరపతను ఉపయోగించాడు. చనిపోయింది ఎవరు? ఒక బీసీ. మరి ఒక బీసీ చనిపోతే కనీసం చనిపోయారనే సానుభూతి లేకుండా తన కొడుకుని తప్పించే ప్రయత్నం తప్పితే ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలే. దానివల్ల సిదిరి అప్పలరాజు ఆ కేసులో ఇరుక్కున్నాడు. నిందితుడిని తప్పించే ప్రక్రియలోనే వాళ్ళ కేసు అతని మీద. రెండోది ఎవరు? విరూపాక్ష అనే వ్యక్తి. అతనేంటి, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని కొట్టడం మూలాన జరిగిన కేసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మార్గాన్ని వీళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు. దాడులు చేయటం, అరాచకం సృష్టించటం. నిన్న మొన్న ఉరవకొండలో చూసాం, సిలిండర్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేయటం. ప్రతిపక్షంలో ప్రజల సమస్యలు ఏ పార్టీ అయినా, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేసింది అదే. ప్రజా సమస్యలను ఎత్తి చూపడం కానీ ప్రజల తరపున ప్రశ్నించడం అనేది ప్రతిపక్షాల యొక్క బాధ్యత. కానీ ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అరాచకం చేశారో అదేవిధంగా ఇవాళ అధికారం పోయినా అరాచకం చేస్తూ ఉన్నారు. ముస్తాఫా ప్రపంచానికి తెలియంది ఏంటి? ముస్తాఫా తన గతంలో తనతో వ్యాపారం చేసిన ఒక దళితుడు. ఆ దళితుడును తనకి ఆయనకి డబ్బులు లెక్కల తేడాలు ఉన్నాయి కాబట్టి తన మనుషులను పంపించి నూజివీడులో కారులో ఎత్తుకొచ్చి ఆయన సరుకును బలవంతాన తన గోడౌన్లో దించడంతో పాటు ఆ కుర్రాడిని కిడ్నాప్ చేశారు. చేయటంతో పాటు ముస్తాఫా కుర్రాడి తండ్రికి ఫోన్ చేసి, మీరు కనుక డబ్బులు ఇవ్వకపోతే మేము చంపుతామని చెప్పి, మీ కుర్రాడు అంతా తెలుస్తాం, మీరు డబ్బులు కట్టి తీసుకెళ్ళండి మీ అబ్బాయిని అని చెప్పి తండ్రికే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా లేదనేది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అక్రమంగా కుర్రాడిని డబ్బుల అంశం, ఆర్థికపరమైన లావాదేవీల్లో కిడ్నాప్ చేయడంతో పాటు ఆ కుర్రాడిని మీరు కనుక డబ్బులు తెచ్చి ఇవ్వకపోతే తన గోడౌన్లో పెడితే కుర్రాడిని, ఆ కుర్రాడు అంతు చూస్తామని తండ్రిని ఫోన్ చేసి బెదిరించాడు ముస్తాఫా. అంటే కొడుకులు తప్పు చేస్తే తండ్రులు సరిచేయాలి. కొడుకులు చేసిన తప్పుల్ని తండ్రుల్ని ప్రోత్సహించారు కాబట్టే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇవన్నీ రాజకీయానికి సంబంధించిన కేసులు కాదు. ఆ సంఘటనలను బట్టి, ఆ సంఘటనలో వాళ్ళు అనుసరించిన విధానాలను బట్టి వచ్చిన కేసులు. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పుడు నీటి పేపర్ లీకేజ్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక డిఎస్సిలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. మీ మంత్రి లోకేష్ మాత్రం రాజీనామా చేయాలి, దాని దశల వారీగా ఉద్యమం చేస్తాం. లోకేష్ రాజీనామా చేసేంత వరకు విశ్రమించేది లేదని వైసీపీ అంటుంది. ఏం చెప్తారు? నేను అనేది ఒకటే, సమస్య లేని దానిలో సమస్య సృష్టించాలనే ప్రయత్నం. దేశంలో ఉన్న నీటి ఉద్యమం వేరు, ఇక్కడ వైకాపా నాయకులు చేసే ఉద్యమం వేరు. దొంగలబడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు డిఎస్సి జరిగి ఎగ్జామ్ పెట్టి 200 కేసులు ఎదుర్కొని 16,000 మందికి నోటిఫికేషన్ ఇచ్చి అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైతే పోస్టింగుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఇవాళ లేచి అక్రమాలు జరిగినాయని మాట్లాడుతున్నారు. నేను ఇందాక అదే చెప్పాను, మా నియోజకవర్గంలో 45 మంది వాళ్ళ అడ్రస్లు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. ఇల్లు కనుక్కోమను. ఏ రాజకీయ నాయకుడికైనా డబ్బులు ఇచ్చారా, ఏమన్నా పైరవీ చేశారా ఏంటనేది కనుక్కోమని. ఇది ఓపెనే కదా, ఇదేం పెద్ద రహస్యమేం కాదు. వెళ్ళి ఆ 45 కుటుంబాల్లో అడిగితే ఎవరు? ఓ దళితుడు, ఒక ఆటో డ్రైవరు, ఓ ముస్లిము, ఒక ఎస్టీ, మహిళలు, వీళ్ళందరూ కష్టపడి చదువుకొని వచ్చిన వాళ్ళే కదా. ఎగ్జామ్ జరిగి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు ఏ ఆరోపణలు చేయని వాళ్ళు ఇవాళ రాజకీయంగా లోకేష్ గారిని బదనాం చెయ్యాలి అనే దృక్పథంతో చేసే ఒక నకిలీ ఉద్యమం ఇది, అంతే. ప్రధానంగా చూసుకున్నట్టు ఇప్పటికీ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. రాబోయే ఎన్నికలు కూడా సమీపంలో ఉన్నాయి. ఎన్నికల దృష్ట్యానైనా ఇంటింటికి ప్రచారం అని అనుకోవాలా, ఎలా భావించాలి అంటారు? ప్రజా సమస్యలు అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది తెలుగుదేశం పార్టీ నిరంతర ప్రక్రియ. ఇవాళ మేము వెళ్తున్నాం, ఇప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి ప్రజలు తీసుకొస్తున్నారు. నిన్న మొన్న
వచ్చింది. ఏదైతే కరెంటు మూలాన చాలామంది తల్లికి వందనంలో డబ్బులు పడలేదు, ఆ ఆవేదన ఉంది. ఏ అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారో అవి కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజా సమస్యలు రకరకాలుగా ఉంటాయి. ఆ ప్రజా సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. ఏ విధంగా అయినా జనం మధ్యకి వెళ్ళినప్పుడు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మాది, ప్రజాప్రతినిధులది, ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికో సంబంధిత శాఖ మంత్రులకు దృష్టికో తీసుకెళ్ళి పరిష్కారం చేయటం అనేది మా బాధ్యత. డిఎస్పి అక్రమాలపై ఏదైతే ఉందో చేస్తున్న ఉద్యమం మాత్రం అది ఫేక్ ఉద్యమము. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఈ మధ్యకాలంలో జరుగుతున్న అరెస్టుల విషయంలో చూసుకున్నట్టయితే మాత్రం వాళ్ళన్నిటి కూడా రాజకీయానికి సంబంధించిన అరెస్టులు కావాలనే వాళ్ళ కొడుకులు చేసిన తప్పులకే నాయకులకి అరెస్టులు జరుగుతున్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.